హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈఎస్ఐసిపై మోదీ కీలక ప్రకటన. పీఎఫ్ ఆర్గనైజేషన్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ సర్కార్ తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద ఉద్యోగులను తప్పనిసరిగా కవర్ చేయాలని చూస్తుంది. ఇందుకోసం కేంద్రం ఉద్యోగి నెలవారీ జీతం పరిమితిని స్కీమ్ కింద 30,000కు పెంచవచ్చని సమాచారం. ఈ క్రమంలో ఈపీఎఫ్తో సమానంగా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద కూడా వేతన పరిమితిని పెంచవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద లబ్ధి పొందడానికి ఉద్యోగి నెలవారీ జీతం పరిమితి 15,000గా ఉంది. ఇదే క్రమంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ ప్రయోజనాలు పొందడానికి వేతన పరిమితి 21,000గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పాత వేతన పరిమితులను పెంచడం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులు బెనిఫిట్స్ పొందుతారని తెలుస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 15,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ కవరేజ్ను నిలిపివేసే అవకాశం ఉంది. అయితే పరిమితిని పెంచడం ద్వారా కాంట్రిబ్యూటర్ల సంఖ్య పెరగవచ్చని సమాచారం. గతంలో ఈపీఎఫ్ఓ కింద వేతన పరిమితిని 6,500 నుంచి 15,000కి 2014లోని సవరించిన సంగతి తెలిసిందే. ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం ప్రస్తుత ఉద్యోగి యజమాని 12% చొప్పున భవిష్య నిధికి ప్రతి నెల వేతనంలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఉద్యోగి అందించే వాటా పూర్తిగా భవిష్య నిధికి జమ చేయబడుతుంది. అయితే యజమాని అందించే 12%లో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి, మిగిలినవి 3.67% ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాకి జమ చేయబడుతుంది. ఇక్కడ పాత రూల్స్ ప్రకారం ఉద్యోగి బేసిక్ పే 15,000లో 12% అంటే 1,800 ఉద్యోగి చెల్లిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో దీనిపై ఫైనల్ డిసిషన్ ఉండవచ్చని తెలుస్తుంది. గత శనివారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో జీతాల పరిమితి పెంపుపై కొత్త చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ట్రస్ట్ సభ్యులు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిమితిని రెట్టింపు చేయడానికి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. ఒకవేళ భవిష్యత్తు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటే చట్ట ప్రకారం ఈపీఎఫ్ ఈఎస్ఐ కోసం ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని యజమాని ఉద్యోగుల జీతం నుండి తీసివేయాల్సి ఉంటుంది. దానిని సదరు సంస్థల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఉద్యోగులకు చేతికి వచ్చే వేతనం మొత్తం తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.